కుదురు పడగ ఆశ బెదరిపో ఆశ పోవ అంత ముందును దుఃఖము కాళికాంబ హంస కాళికాంబ. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ పద్యం చెప్పారు. మానసమ్మునందు జ్ఞాన వైరాగ్యాలు. మానసం అంటే మనస్సు, మనస్సులో జ్ఞానము వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇల్లు వాకిలి సంపదను వదిలేయటం కాదు. వైరాగ్యము అంటే దేని మీద ఎంతవరకు శ్రద్ధ ఉండాలో అంతవరకు ఉండటం వైరాగ్యం. ఉండదగినంత ఉండటం వైరాగ్యం. ఉండకూడని విషయాల మీద శ్రద్ధ ఉండకూడదు. నిషిద్ధ విషయాల మీద, అప్రస్తుత విషయాల మీద, అనవసర విషయాల మీద శ్రద్ధ కూడదు. అవసరమైన విషయాల యందు, బాధ్యతాయుతమైన విషయాల యందు, కర్తవ్యతాబద్ధుడై పనులు చేయవలసిన వాటిల్లో శ్రద్ధ ఉండాలి. కర్తవ్యతాబద్ధత అంటే ఏంటి అంటే మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిని సవ్యంగా, సజావుగా, ప్రస్ఫుటంగా, నిర్దిష్టంగా చేయడం. పనిలో భగవంతుడిని చూడటం అంటాం మనం. మాతృమూర్తులు ఇంట్లో కసు ఊడుస్తూ ఉంటారు. భగవన్నామ స్మరణతో కానివ్వండి, స్మృతిలో భగవంతుని యొక్క రూపాన్ని స్మృతిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటే ఇది కర్మయోగం. కర్మయోగము అంటే పనిని చేస్తూ భగవంతుడిని దర్శించడం ఒకటైతే, పనిని చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఉండటం. కసు ఊడుస్తూ ఫలితం ఏమి ఆశిస్తాం? కసు ఊడుస్తూ కసువు తీసుకెళ్ళి బయట పెడతాం. ఇల్లు శుభ్రంగా ఉండాలి. అన్నం వండుకుంటాం, భోంచేయాలి, ఇది అవసరం. పని చేసుకుంటాం, సంపాదన, ఇది అవసరం. అవసరమైన పనులన్నీ బాధ్యతాయుతంగా చేయడానికి కర్మయోగం అని చెప్పాడు భగవద్గీతలో. అలాగే ఈ పని నిర్దిష్టంగా చేయాలని చెప్తాడు ఉపజన స్వామి. అందువల్ల మానసమ్మునందు జ్ఞాన వైరాగ్యాలు. వైరాగ్యం అంటే ఉండకూడని విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండటం, ఉండదగిన విషయాల మీద ఉండదగినంత మాత్రమే ఆసక్తి ఉండటం. సంతానం ఉన్నది, సంతానం మీద అతి ప్రేమ పెంచుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు దుఃఖానికి కారణం అవుతుంది. సంతానం మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతాయుతంగా ఉండే ప్రేమ దుఃఖహేతువు కాదు. మితిమీరిన ప్రేమ దుఃఖహేతువు అవుతుంది. సంతానం ఏమాత్రం ముత్తలైనా ఏ తల్లిదండ్రులైనా సంతానం పెంచుతారు. వాళ్ళకి అన్నీ ఇస్తారు, చదువులు ఇస్తారు, సంపదలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. రేపు అతను పెద్దవాడైన తర్వాత ఏ ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏ పని చేసుకుంటున్నాం, ఏ పనైనా చేయనివ్వండి కాక, మీరు ఎంత ప్రేమని అతని మీద, ఆ పిల్లవాడి మీద ఉంచారో అంత ప్రేమ తిరిగి ఆ పిల్లవాడు మనకు రేపు ఇవ్వకపోతే, ఆ సంతానం ఇవ్వకపోతే, నేను ఎంత ప్రేమను పెంచాను, ఎలా పెంచాను, ఎలా అన్నం పెట్టాను, ఎలాంటి బట్టలు ఇచ్చాను, ఎలాంటి చదువు చదివించాను, ఆస్తులను మరీ చదివించాము, ఈ పిల్లవాడు నా మీద శ్రద్ధ చూపించట్లేదు అనుకున్నప్పుడు దుఃఖం మిగులుతుంది. ఇక్కడ ఎలా ఉండాలి? పిల్లవాడిని పెంచాలి, అతి ప్రేమ ఉండకూడదు. రేపు ఈ పిల్లవాడు మనం చూస్తాడు, చూడనివి చూడకపోని, ఇది మన బాధ్యత. ఆయన పెంచితే దుఃఖం ఉండదు. రేపు చూడకపోయినప్పటికీ మన బాధ్యత సంతానం కాబట్టి మనం పెంచాలి, ఇవ్వాల్సిన ఇవ్వాలి అనే భావంతో పెంచామనుకోండి సంతానాన్ని, రేపు ఆ పిల్లవాడు మన మీద శ్రద్ధ చూపించకపోయినప్పటికీ, ఇవ్వవలసినటువంటి ప్రేమను మన మీద ఇవ్వకపోయినప్పటికీ, అతని బాధ్యతల్ని మన మీద నిర్వహించవలసిన బాధ్యత నిర్వహించకపోయినప్పటికీ మనకు దుఃఖం ఉండదు. మనం ముందే అనుకున్నాం. ఇది ప్రేమను పంచడం అంటే బాధ్యతాయుతంగా ఉంచటం కదా. బాధ్యతాయుతంగా ఉంచటం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము అంటే ఏది మంచి, ఏది చెడు. చెడు విషయాల జోలికి వెళ్ళకూడదు, మంచి విషయాన్ని వదిలిపెట్టకూడదు. చెడును పట్టుకోకూడదు, మంచిని వదిలేయకూడదు. అర్థమైందా? చెడును పట్టుకోకూడదు, మంచిని వదిలేయకూడదు. ఒకవేళ చెడును పట్టుకున్నాం అనుకోండి, చెడు అని తెలియక పట్టుకున్నాం అనుకోండి, తెలియగానే వదిలేయాలి. మంచిని వదిలేసామనుకోండి,
యాదృచ్ఛికంగానో ఏదో విధంగా వదిలేసామనుకోండి, దాన్ని వెంటనే మళ్ళీ పుట్టుకోవాలి. ఎందుకు? జీవితానికి శ్రేయస్సుని, ప్రేయస్సుని, సంతోషాన్ని, ఆనందాన్ని, భవిష్యత్తుని ఇచ్చేదే జ్ఞానం. జ్ఞానం అంటే మోక్షాన్ని ఇచ్చే జ్ఞానం ఒకటి ఉంది, దాని అలా ఉంచండి. ఈ జీవితం ఉండగా విచక్షణా బుద్ధితో సత్కార్యాలు చేసుకుంటూ సదాచారంగా ఉంటూ కార్యనిర్వహణలో కర్తవ్యతా బుద్ధులమై నిష్ణాతంగా పనులు చేసుకుంటూ, ఏ పని చేసినా నిష్ణాతంగా పనులు చేసుకుంటూ మనం ఆ కార్యక్రమాన్ని సాగించుకుంటూ వెళితే ఇది జ్ఞానం. తర్వాత ఇందులో చేయకూడని పనులు ఏమైనా ఉంటే వదిలేయటం జ్ఞానం. వదిలేస్తే వాటిని మళ్ళీ పుట్టుకోవడం జ్ఞానం. పుట్టుకున్న పనిని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళటం జ్ఞానం. ఆ చేసే పనిలో పూర్ణమైన ఫలితాన్ని వచ్చేట్లుగా చేయటం జ్ఞానం. కొంతమంది సగం పని చేసి వదిలేస్తూ ఉంటారు, ఏ పని చేసినా సగం సగం చేస్తూ ఉంటారు. ఇది అతనికి పూర్ణమైన జ్ఞానం లేదు అని, అంటే ఆ పని యందు అతనికి శ్రద్ధ లేదని. దేని యందు శ్రద్ధ లేదో అంటే అది చేయకూడని పని అయితే దాని యందు శ్రద్ధ లేకపోతే ఇప్పుడు అతనికి మంచి జరుగుతుంది. అది మంచి పని అయితే దాని యందు శ్రద్ధ లేకపోతే ఇప్పుడు నష్టం జరుగుతుంది. మంచి పని యందు శ్రద్ధ లేకపోతే నష్టం జరుగుతుంది, చెడు పని యందు శ్రద్ధ లేకపోతే మంచి జరుగుతుంది. చెడు పని యందు శ్రద్ధ ఉంటే నష్టం జరుగుతుంది, మంచి పని యందు శ్రద్ధ లేకపోతే నష్టం జరుగుతుంది. కనుక ఎక్కడ శ్రద్ధ పెట్టాలి? పెట్టవలసిన చోట శ్రద్ధ పెట్టాలి, ఉంచవలసిన స్థాయిలో శ్రద్ధ ఉంచాలి, ఉండదగిన చోట శ్రద్ధ ఉండాలి. కాబట్టి వైరాగ్యము అంటే ఉండదగినంత ప్రేమ ఉంచటం, మితిమీరే ప్రేమ లేకుండా ఉండటం. ఇంకోటి వైరాగ్యం అంటే ఏంటి? మీరు మీ కుటుంబ విషయాలు ఉన్నారు, గృహస్థులు. ఈ గృహస్థుడికి వైరాగ్యం ఎలా ఉండాలి? తన రోజు 24 గంటల్లో కొంత దేవతార్చనకి కొంత సమయాన్ని వినియోగించాలి. జపము, ధ్యానము, పూజ ఇత్యాది ఏదని అనుకోండి, దేవతార్చనకి కొంత సమయాన్ని వినియోగించాలి. అమ్మగారు దీపం వెలిగించారంటే సమయం కుదరట్లేదు స్వామి. రేపు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నుంచి చూస్తూ ఊరుకుంటాడు భగవంతుడు. అయ్యా భగవంతుడు ఇంతకు రక్షించలేదంటే మన దీపం వెలిగించబడే సమయం లేదంటే, నీకు దీపం వెలిగించడానికే సమయం లేకపోతే నీ కష్టాన్ని నేనెందుకు ఆదుకోవాలి? నీ కర్మఫలం నీ ముందుకు వచ్చేసింది, అనుభవించు. నన్ను ఆశ్రయిస్తే కర్మఫలాన్ని కూడా తీసేస్తాను. నన్ను ఆశ్రయించడానికి సమయం దొరకటం లేదంటున్నావే. నీ పనులు చేసుకోవడానికి, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకోవడానికి, నీ గృహకృత్యాలు చేసుకోవడానికి, విశ్రాంతి టైంలో ఇతరత్ర పనులు చేసుకోవడానికి, షాపింగ్ వెళ్ళడానికి, బజార్కి వెళ్ళడానికి, టీవీ చూడటానికి, పక్క వాళ్ళతో మాట్లాడడానికి, బజార్కి వెళ్ళడానికి, వీటన్నిటికీ నీ సమయం ఉన్నది. నన్ను స్మరించడానికి నీ సమయం లేకపోతే నేను కూడా నిమిత్త మాత్రంగా ఉంటాను, అంటే స్తబ్దతగా ఉంటాను. భగవంతుడు ఒక్కసారి స్మరణ చేస్తే 100 దఫాలు స్మరణ చేసిన ఫలితాన్ని ఇస్తాడు. ఒక్కసారి పిలిస్తే 100 దఫాలు పలుకుతాడు. ఒక్కసారి నువ్వు పూజ చేస్తే 100 పూజలు చేసిన ఫలితం ఇస్తాడు. ఏదైనా ఇబ్బడిగా ఇచ్చే భగవంతుడిని స్మరణ చేయడానికి సమయం లేదంటే ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి విషయం ఎవరికైనా ఉన్నదా? భగవంతుని సేవకు, ధ్యానానికి, జపానికి, తపస్సుకి, భగవంతునితో మమేకమై ఉండటానికి జీవితంలో ఎక్కువ సమయాన్ని ఎవరైతే ఇవ్వగలుగుతారో, ఎక్కువ సమయాన్ని భగవంతుని సేవలో ఎవరైతే ఉంచగలుగుతారో వాళ్ళు అదృష్టవంతులు. శ్రీ గురుభ్యో నమః.